హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. మీకు తెలిసిందే కదా, సెకండ్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ముంబై. అయితే ఈ మ్యాచ్లో ముంబై గెలుస్తుందని నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, కానీ అది ఏ కోసమైనా కనపడకడం ఇది ఏంటంటే, ఫస్ట్లో వచ్చిన వెంటనే రోహిత్ శర్మ 0కి అవుట్ అయిపోయాడు. తర్వాత వెంటనే వచ్చిన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయాడు. తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకునే జాక్స్ కూడా అవుట్ అయిపోయాడు. ఇక పార్ట్నర్షిప్ ఎవరు బిల్డ్ చేస్తారనుకునే టైంలోకి మన సూర్యకుమార్ యాదవ్, అదే సూర్యాబాయ్ ఇంకా తిలక్ వర్మ కలిసి ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. బిల్డ్ చేసిన వెంటనే సూర్యకుమార్ యాదవ్ స్టంప్ అవుట్ రూపంలో వెనక్కి తిరిగాడు. తర్వాత తిలక్ వర్మ అవుట్ అయ్యాడు. తర్వాత వరుసగా వికెట్లు పడ్డాయి. నేను చూసే టైంకి 120 for 7 ఉంది. 7 ఉన్న తర్వాత ఇక మ్యాచ్ ఏమైనా అవుతుందా అనుకుంటే, దీపక్ చహర్ లాస్ట్లో 30 రన్లు కొట్టి మ్యాచ్ను కొంచెం ఫామ్లోకి తెచ్చి 155 for 9 వికెట్స్ తెచ్చాడు. అయితే ఇక్కడ చెప్పాల్సింది అనుకున్నంటే, ముంబైకి ప్రతి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి ఒక అలవాటు ఉంది, చెత్త అలవాటు. ఆ అలవాటు కూడా ఈ మ్యాచ్తో కూడా కొనసాగిస్తున్నట్టున్నారు. ఈ పారంపర్య ఎప్పుడు బ్రేక్ చేస్తాడో అర్థం కాదు. ప్రతిసారి ఈ పారంపర్యం నడుస్తున్నది. ముంబై మీద భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం నా తప్పైంది. కానీ అదే చెన్నైకి వ్యతిరేకమని కాదు, నాకు ముంబైలో సచిన్ టెండూల్కర్ ఆడేవాడు కాబట్టి ముంబై అనేది ఒక ఫేవరెట్ టీం. ఎస్ఆర్ఎస్, సన్ రైజర్స్ మ్యాచెస్ తప్పకుండా చూస్తాను నేను. సో అలాంటి నేను ఈ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ అయినా. అందరికీ తెలిసిందే కదా, ప్రతి మ్యాచ్ మనకు అనుకూలంగా నడుస్తుంది, కొన్ని మ్యాచ్లు మనకు ఆపోజిట్ కూడా నడుస్తాయి. సో దాంట్లో ఒక మ్యాచ్ ఇది. అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే 200 మినిమం కొడతారు, కొంచెం టఫ్ మ్యాచ్ ఉంటుంది అనుకునే టైం. కానీ వికెట్లు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కోల్పోవడం, మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ అవుట్ అయిపోవడం. అదే రోహిత్ శర్మ మన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో మామూలు కొట్టుడుగా, అదే పిచ్చి కొట్టుడే. ఆ కొట్టుడు ఇక్కడ రిపీట్ చేస్తారనుకుంటే లేదు, ఫస్ట్లోనే వెళ్ళిపోయాడు. తర్వాత మెయిన్గా ఆడతారనుకున్న బ్యాట్స్మెన్స్ బౌండరీస్ కొట్టారు, కానీ వికెట్లు వెంటనే కోల్పోయారు బౌండరీస్ కొట్టే ప్రాసెస్లో మిస్కనెక్ట్ చేయడంతో. తర్వాత పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళు పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్న ప్రాసెస్లో అవుట్ అయిపోయారు. ఇంకా తర్వాత వాళ్ళు మీకు పెద్దగా నిలబడలేదు. మిడిల్ ఆర్డర్లో మెయిన్గా హార్దిక్ పాండ్యా లేని లోటు క్లియర్గా కనపడుతుంది. ఇంతకుముందు హార్దిక్ పాండ్యాని ట్రోల్ చేసిన వాళ్ళలో చాలామంది ఉన్నారు, ఎందుకంటే అతను రోహిత్ శర్మ క్యాప్టెన్సీ లాక్కున్నారు. కానీ ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే, రోహిత్ శర్మ తనంత తానే క్యాప్టెన్సీ నుంచి దిగిపోయాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రెజర్ తట్టుకోలేక కాదు, అంటే అన్ని టీంలకి కెప్టెన్సీ చేయలేరు కదా. సో ఆ విధంగా కెప్టెన్సీ నుంచి దిగిపోవడం. సో ఆ కెప్టెన్సీ డౌట్ క్లియర్గా ఈ మ్యాచ్లో కూడా కనపడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఇట్లా అనిపిస్తుంది అంటే, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో ఎలా ఉంటుందో మనం గెస్ చేయొచ్చు. ఓవరాల్గా మ్యాచ్ అయితే 155 for 5 మ్యాచ్ కొంచెం కష్టమే. చెన్నై గెలిచేటట్టుగా ఉంది, ముంబై కొంచెం డిసప్పాయింట్ చేసినట్టే ఉంది ఈరోజు. సో ఓవరాల్గా మ్యాచ్ చెన్నై పక్కనే నడుస్తుంది. చూద్దాం, సెకండ్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యాడు, ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.